బాచుపల్లి పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ప్రమాదంలో దగ్ధమైన షాపులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు పక్కన షాపులను ఏర్పాటు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితులకు వెంటనే సహాయం అందేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తీసుకుని ఇప్పుడు వైరు కాలుతుంది అని ఎవడు అది రోగందని విషయాలు ఇట్లాంటి బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్ అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవరన్నా ఇది బట్టలు గార్మెంట్స్ ఉన్నాయి అవి కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్. ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఇది కెమికల్స్ లేకపోతే ఇట్లా యాసిడ్ బ్యాటరీలు ఇట్లా అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలి. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ లో లేకపోతే ఇది అనాథరైజ్ గా వాళ్ళు కట్టుకున్నారు. అందుకోసం వాళ్ళ ఎవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంత చిన్న వాళ్ళు కష్టపడి 25 లక్షలు 30 లక్షల ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టినంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో ముగ్గిపాలైందండి. సో దీనికి మన ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటిది రావాలో రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ద్వారా పంపిస్తారు. సో బట్ ఒకటి అల్టిమేట్గా ఏంటంటే మేము హైడ్రా మొదటి నుంచి చెప్తుంది కూడా అదే, అవేర్నెస్ చాలా ముఖ్యం. అవేర్నెస్ ని మన ఆచరణలో పెట్టాలి. ఉన్న అవేర్నెస్ ఒకటి వస్తే సరిపోదు, ఆచరణ కూడా తీసుకొచ్చి ఎక్కడ ఫైర్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే దాన్ని మనం పెడితే. ఎందుకంటే మనం వాటి గణాంకాలు చూస్తే కనుక లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. సో మనం ముందుగానే మనం ఈ జాగ్రత్తలు